సినిమా తీయడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు సెట్లలో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు, మరికొందరు రియల్ లొకేషన్స్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. కానీ మన దర్శకులు మాత్రం ఇప్పుడంతా ఒకే దారిలో వెళ్తున్నారు. పెద్ద సినిమాలన్నీ మాక్సిమం ప్రపంచం నలుమూలలకు వెళ్ళి ఫారిన్ లొకేషన్స్ లోనే షూట్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు లొకేషన్స్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఈ టీజర్ చూసినప్పుడే వారణాసిని రాజమౌళి ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారో అర్థమైపోయింది. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా చూడని లొకేషన్స్ లో దీన్ని షూట్ చేస్తున్నారు. జర్మనీలోని ఎగ్జోటిక్ లొకేషన్స్ తో పాటు అంటార్కిటికాలో షూట్ చేస్తున్న మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది వారణాసి. అంటార్కిటికా మాత్రమే కాదు, ఇంకా చాలా దేశాల్లో వారణాసి షూట్ చేయనున్నారు. ఇందులో ప్రపంచ యాత్రికుడిగా మహేష్ నటిస్తున్నారు. ఇక నానితో చేయబోయే బ్లడీ రోమియో కోసం లండన్, హంగరీ రాజధాని బుడాపెస్ట్ లాంటి లొకేషన్స్ జల్లెడపడుతున్నారు సుజిత్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. ఇండియాలో 20% మాత్రమే షూట్ చేసుకోబోతోంది బ్లడీ రోమియో. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ కూడా ప్రపంచ నలుమూలలా జరుగుతోంది. ఆఫ్రికన్ కంట్రీస్ లో, మరీ ముఖ్యంగా టునీషియా పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ షూట్ చేయడానికి రెక్కీ కూడా పూర్తయింది. ఈస్ట్ ఐరోపా, వెస్ట్ ఆసియా సరిహద్దుల్లో ఉన్న బ్లాక్ సీ సమీపంలోనూ డ్రాగన్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్లోనే చాలా లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేశారు ప్రశాంత్ నీల్. సుకుమార్, రామ్ చరణ్ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం ఫారెన్ లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం, పుష్ప పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చేసిన సుకు ఈసారి నేనొక్కడే నాన్నకి ప్రేమతో తరహాలో ఓల్డ్ స్కూల్ కి వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. పెద్దికి పూర్తి భిన్నంగా సుకుమార్ సినిమా ఉండబోతోంది. 2027లో ఇది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.